ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీచర్స్ యూనియన్లు పెట్టిన అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. ప్రధానంగా ఫౌండేషన్ స్కూల్స్ రద్దుపై ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. హైస్కూళ్లలో 45 మంది విద్యార్థులు దాటిన తరగతులకు 2వ సెక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సమాంతర మాధ్యమంగా తెలుగు మీడియాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రకటించాల్సిందేనని సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు పరిస్థితి ఇలాగే కొనసాగితే మంత్రి లోకేష్తోనైనా సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ సమస్యలు, కొత్త విద్యా విధానం, బదిలీలు, 9 రకాల పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం అంశాలపైన చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, చెప్పండి, అసలు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరిపింది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏ డిమాండ్స్ కు ప్రభుత్వం అంగీకరించింది, ఇంకా ప్రతిష్టంభన ఎందుకు కొనసాగుతోంది? ఉపాధ్యాయ సంఘాలు దాదాపు 20కి పైగా డిమాండ్స్ను ప్రభుత్వం ముందుంచాయి. కీలకమైన డిమాండ్లు. వీటిలో కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రధానంగా 3 ప్రధాన డిమాండ్ల విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంభన అయితే కొనసాగుతోంది. మరోవైపు 117 జీవో రద్దు చేయాలంటూ పెట్టిన డిమాండ్ను ప్రభుత్వం ఇప్పటికే ఆ జీవోను రద్దు చేసి ముందుకెళ్తున్నామని కూడా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఐక్య కార్యాచరణ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ నెల 21, 23 తారీఖుల్లో 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో డిఈఓ కార్యాలయాల ముందు ఆందోళన చేయాలని, అదేవిధంగా 23వ తారీఖున రాష్ట్ర విద్యాశాఖ అంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేయాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని పిలిచి సుదీర్ఘంగా అంటే ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు చర్చలు అయితే కొనసాగాయి. ఎట్టకేలకు దాదాపు చాలా అంశాలను ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేవలం 3 అంశాలు, ప్రధాన అంశాల్లో మాత్రం ఇంకా ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్స్, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ స్కూల్స్ను పూర్తిగా తొలగించాల్సిందే అని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టాయి. దీనిపైన నిర్ణయం అయితే ప్రభుత్వం ఇంకా తీసుకోవాల్సి ఉంది. అయితే ఏం చేయాలి ఏంటి అనేది ప్రభుత్వం కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. మరోవైపు ఇక 2వ అంశం 45 మంది విద్యార్థులు దాటినటువంటి హై స్కూళ్లలో 2వ సెక్షన్ పెట్టాలని చెబుతున్నారు. ఇది ఆర్థికపరమైన అంశంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వైపు నుంచి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక 3వ అంశం ప్రధానంగా తీసుకుంటే కనుక 3వ అంశంలో కూడా పూర్తి స్థాయిలో అంటే ఒకవైపు ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం కూడా కొనసాగాలని ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో దానిపైన కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన డిమాండ్లన్నీ కూడా చాలా చిన్నవి, వాటన్నిటికి కూడా ప్రభుత్వం దాదాపు అంగీకరిస్తుందనే అభిప్రాయం అయితే ఉపాధ్యాయ సంఘాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 3 డిమాండ్ల విషయంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతుంది. ప్రస్తుతం చర్చలు అయితే పూర్తయ్యాయి. అయితే తమ అభిప్రాయాన్ని అంటే తాము ఏం చేయదలుచుకున్నాం అనే విషయాన్ని తమలో తాము చర్చించుకుని పైకి వెళ్ళి డైరెక్టరేట్ పాఠశాల విద్యాశాఖకు ఈ విషయాలను కూడా అదేవిధంగా కార్యదర్శి ఉంటే కార్యదర్శికి తెలియజేస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు, ముఖ్యంగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్, అదేవిధంగా ఎస్టీయూ సంఘ నేతలందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఈ డైరెక్టరేట్ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. తరువాత కిందకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే వీరంతా కూడా ఒకటే విషయం చెప్తున్నారు. తాము పెట్టిన వాటిలో ప్రధాన డిమాండ్లు ఇవి 3, వీటిని పరిష్కరించకుండా ఉంటే కనుక ఉపయోగం ఉండదు అనే విషయాన్ని అయితే చెబుతున్నారు. ఈ ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. అటు విజయరామరాజు ఎవరైతే పాఠశాల డైరెక్టర్ ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలతో చాలా ఓపికగా చర్చలు జరిపారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను కూడా అటు కార్యదర్శికి అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా తెలియజేస్తామని చెప్పారు. అవసరమైతే మంత్రి లోకేష్తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా గట్టిగా పట్టుబడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధాన డిమాండ్లపైన ఇంకా ప్రతిష్టంభన అయితే మాత్రం కొనసాగుతూనే ఉందని మనం చెప్పుకోవచ్చు.